ఎంకిపెల్లి సుబ్బిచావుకు వచ్చినట్టుగా ఉంది ఇరాన్ వార్. యుద్ధం కారణంగా ఏపీ తెలంగాణలోని ఆక్వా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రొయ్యల రైతులపై ఇరాన్ వార్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వా ఎగుమతులు నిలిచిపోయాయి. వివిధ పోర్టుల్లో 2,500 కోట్ల విలువైన సీ ఫుడ్ అంతా కూడా ఆగిపోయింది. ఏపీ తెలంగాణ నుంచి గల్ఫ్, యూరప్ దేశాలకు ఆక్వా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఒక్క ఏపీ నుంచి 60% వరకు సీ ఫుడ్ ఆక్వా ఎగుమతులు వెళ్తూ ఉంటాయి. విశాఖ, ముంబై పోర్టులో కూడా రొయ్యలు, చేపల కంటైనర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఒక్కో కంటైనర్ పై $4,000 వరకు సర్ఛార్జ్ వసూలుతో కుదేలైపోతున్నారు వ్యాపారస్తులు. కంటైనర్ ఛార్జీలను కూడా డబుల్ చేసింది షిప్పింగ్ యూనిట్. తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆక్వా రైతులు. వేలాది కంటైనర్లలో ఉన్న రొయ్యలు, చేపలు పాడైపోతాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ వార్ కారణంగా గల్ఫ్, యూరప్కు వెళ్లాల్సిన నౌకలు, విమానాలు నిలిచిపోయాయి. ఈ ఎఫెక్ట్ ఆక్వా రైతులపైన భారీగానే పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్వా రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతేకాదు సముద్ర ఉత్పత్తులు పాడైపోకుండా ఉంచే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల అద్దెలైతే ఏకంగా ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు సరుకు ఎగుమతి నిలిచిపోవడం, మరోవైపు కోల్డ్ స్టోరేజ్లు నిండిపోవడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు ఆక్వా రైతులు.